యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ మహమ్మద్ ఖుర్షీద్ పాషా ఆధ్వర్యంలో కేవైఆర్ ఫంక్షన్ హాల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ముఖ్య కమిషనర్ డాక్టర్ వర్రే వెంకటేశ్వర్, సీనియర్ జర్నలిస్ట్ పాసెం యాదగిరి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎంఏ కరీం, సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి, రాష్ట్ర మాజీ ప్రజాప్రతినిధుల సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఆకవరం మోహన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ దాసి శంకర్, ఎర్ర జాన్సన్, మోతే సోమిరెడ్డి, లక్ష్మీనారాయణ, మహేందర్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఆర్టీఐ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం తెలుసుకొని భరోసాన్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం మన ఆర్టీఐ యొక్క కార్యక్రమం కలిగి ఉంది. ఈ సమాజంలో ఎలాంటి అంటే ఎవరు బాధ్యతలు వాళ్ళు సరిగా నిర్వహించకపోవడం వల్ల ఈ సమాజంలో వేరే విధంగా అవుతుంది. మనం ఈ భారతదేశం కానీ మనం ఈ సమాజం బాగుండాలి అంటే మనం మంచి చేయకపోయిన పర్వాలేదు అని తెలియకుండా కాదు, మనం మంచి చేయకుండా పర్వాలేదని తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏముంది అంటే తెలియడమే 99% అందరూ కూడా తెలియడానికి ప్రయత్నం చేస్తారు. మిత్రులు ఎవరు కూడా దయచేసి వెళ్ళదు, భోజనాలు అందరికీ ఓనమాలు నేర్పించిన గురువుగా నేను భావిస్తూ వారు నాకు ఓనమాలు నేర్పిన దాన్ని ప్రతి పౌరుడు తను నేర్చుకోవడంతో పాటు కనీసం 10 మందికి ఒక అవగాహనను పెంచడం వల్ల సమాజంలో అవినీతిని, అక్రమాలను తగ్గించడం, పారదర్శకమైన పాలన, జవాబుదారీతనం రావడానికి వారు ఆశయంగా పెట్టుకొని రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఓర్పుతో ఇంత దూరం వచ్చిన వెంకటేశ్వర గారు గురువు గారికి పాదాభివందన చేసుకుంటూ ఈరోజు సమాచార చట్టం మీద 1000 నుండి 1500 మంది కార్యకర్తలతో, విద్యార్థులతో, అధికారులతో కృషి భాష అధ్యక్షుల ఆరోగ్య సమావేశం ఏర్పాటు చేయడం. ఈ రాష్ట్రంలో 50 పెద్ద కార్యక్రమాలలో కృషి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 10వ తరగతి విద్యార్థుల నుండి డిగ్రీ చదువుతున్న వాళ్ళకు పౌర సమాజాన్ని ఈ నియోజకవర్గంలో జిల్లా సంబంధించిన అధికారులు అందరినీ అందులో ఇన్వాల్వ్ చేసి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తున్నాము. ఆర్టీఐ అయిన తర్వాత ఆర్టీఐ యొక్క స్ఫూర్తి ఏంటిది, ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఆర్టీఐ ఎవరు తెలిసిందో, ఎందుకు తెలిసినారో, ఏం జరుగుతుందనే విషయాన్ని సలహాలు సూచించిన రోజుల్లో మనం చేయాల్సిన సమాజం ముఖ్యంగా సమాచార చట్టం అనేది పరిపాలనలో పారదర్శకత ఉండాలని, ప్రజలకు అధికారులు జవాబుదారీతనం ఉండాలని, తద్వారా అవినీతిని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఈ చట్టం. ఈ చట్టం 200 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి దేశాలలో మొదటి 2వ స్థానంలో ఉంటాయి. అందులో అభివృద్ధి చేస్తున్నాడు. మన దేశంలో తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ ఈ యొక్క వ్యవస్థ దాని ముందుకు తీసుకురాకుండా స్వాతంత్రం వచ్చినప్పుడే మహాత్మా గాంధీ గారు, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్ అందరూ కూర్చున్నప్పుడు మీ అందరికీ అధికారం
వచ్చింది, తెలుగులో పోయినారు, తమిళలో వచ్చినాం, మనం అనుకుంటే సరిపోదు. వీరు చేసే అధికార దుర్వినియోగాన్ని ప్రతి సామాన్య పౌరుడు ప్రశ్నించడం రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అనే మాట అంటే ఆ రోజే అవినీతి ఉందని ఆయన ఊరికి చెప్పినటువంటి మాట. ఆ తర్వాత 2005 అక్టోబర్ 12 అమలు రోజు వచ్చినటువంటి రోజునే ఆయన కళలు నిజమవడం స్టార్ట్ అయింది విషయాన్ని ఒక సందర్భంలో ప్రధానమంత్రులు ఈ యొక్క అవినీతి ఏమి చేయలేదు మన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు వాజ్పేయి గారు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం ఉంది. ఒకరోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతూ ఈ అవినీతిని నిర్మూలించలేకపోతా ఉన్నాము, ₹1 సంబంధిత శిక్షణ పంపిస్తే అందులో 18 పైసలు మాత్రమే సంపాదిత వ్యక్తి అందుతున్నాయి, మిగతా 72 పైసలు ఈ చట్టాలు ఉపయోగించుకోగలిగిన మందులు అప్పట్లో నష్టం జరిగింది. వాటిని లెక్కలో తీసుకోకుండా ఈ యొక్క పారదర్శకత అవసరం అని చెప్పి ఆలోచించడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత కొంత నష్టం జరిగింది. తెలంగాణ ఇస్తే ఆంధ్రలో వాళ్ళకి నష్టం జరిగిందో ఇక్కడ ముఖ్యంగా సమాచార హక్కు చట్టం ఆవశ్యకత గురించి తెలియజేసేందుకు ఈ సమాచార హక్కు చట్టం సమావేశం మరియు మన భవిష్యత్ కార్యాచరణ కూడా ఏ విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమాచార హక్కు చట్టం అనేది ఎంతోమంది మేధావుల కృషి ఫలితంగా, ఎన్నో NGOల ఉద్యమాల ఫలితంగా పారదర్శకత కోరుకునేటువంటి వ్యక్తులు చేసినటువంటి సలహాలు సూచనల మేరకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో 2005 UPA ప్రభుత్వం సోనియా గాంధీ నేతృత్వంలో పరిపాలనలో పారదర్శకత పెంచాలని, అధికారులు ప్రజలందరికీ జవాబుదారీగా ఉండాలని ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో ఈరోజు లౌకికవాదం కాపాడాలన్నా, దేశభక్తి పెరగాలన్నా, అందరూ సమానంగా ఉండాలన్నా వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే శరణ్యం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీతో మనం చేస్తున్నాను. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉండి కొన్ని పనులు మొదలుపెట్టించినారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ తర్వాత ఆయన మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. ఇవి పూర్తి కావాలి అంటే దేశంతో పాటు మన రాష్ట్రంలో కూడా, మన నియోజకవర్గమైనటువంటి భువనగిరిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యావంతులు, మేధావులు ఆలోచన చేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని కాకుండా ఉంచేందుకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తప్పకుండా కాంగ్రెస్ వెంట నడవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను కోరుతా ఉన్నాను. స్వాతంత్రం వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మనకేదో 10 మందికి అధికారం వచ్చిందనేటువంటి ఉద్దేశంతో ఉంటే అది నిజమైన స్వాతంత్రం కాదు. ప్రతి సామాన్యుడు మన దుర్వినియోగాన్ని, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించిన రోజే నిజమైన స్వాతంత్రం అని అతను అన్నాడు. రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉండి నేను ₹1 ప్రజలకు పంపిస్తే 18 పైసలు మాత్రమే సంబంధిత వ్యక్తికి అందుతున్నవి, మిగతా 82 పైసలు దుర్వినియోగం అవుతున్నవి. వాటిని సంరక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నో చట్టాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నాం అన్నాడు. వీటన్నింటినీ మనసులో పెట్టుకుని తర్జన భర్జనల అనంతరం సోనియా గాంధీ పారదర్శకత కోరి ఇలాంటి చట్టాలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది. అది నష్టమైనా సరే పారదర్శకత అవసరమని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆలోచన చేసినారు. ఈ రాష్ట్రంలో కూడా RTI కమిషన్లను వేయక చాలా సంవత్సరాలు అయ్యింది. సంవత్సర క్రితం వరకు అనుకుంటాను, సంవత్సరం నుండి RTI కమిషన్లో కేసులు చాలా పెండింగ్లో ఉన్నవి. అయితే నిన్ననే ముఖ్యమంత్రి గారు సమాచార కమిషన్ త్వరలో వేస్తామని చెప్పి జీవోలను కూడా గత ప్రభుత్వం బయటకు వెల్లడించేందుకు